మమత అంటే పోరాటానికి మారుపేరు. ఆమె ఏదైనా విషయం మీద నిలబడితే లక్ష్యం చేరేదాకా వెనక్కి తగ్గరని ఆమె అభిమానులు చెబుతారు. అసమానమైన ధైర్యం, స్ట్రైట్ ఫార్వర్డ్ యాటిట్యూడ్, గట్టిగా మాట్లాడే స్టైల్ ఇవన్నీ కూడా ఆమెకు ప్రత్యేకమైన ఇమేజ్ ను తీసుకొచ్చాయి. త్వరలోనే పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి మార్పు ఖాయం, మమత ఓటమి ఖాయం అని నేలానింగి కలిపింది. కానీ ఫలితం ఏంటంటే మమత ఇంకా ఎక్కువ సీట్లు గెలిచి మళ్లీ అధికారంలోకి వచ్చారు. అప్పుడే చాలా మంది దట్ ఈస్ మమత అన్నారు. ఇక ఈసారి మాత్రం ఆమె కొత్త స్ట్రాటజీతో ముందుకొస్తున్నారు. సర్ ప్రక్రియ బీజేపీకి అనుకూలంగా సాగుతుందని, అసలైన ఓటర్లకు అన్యాయం జరుగుతుందని ఆమె ఆరోపిస్తున్నారు. అర్హులైన ఓటర్ల పేరు జాబితా నుండి తొలగిపోతున్నాయని, లక్షల ఓట్లు గల్లంతవుతున్నాయని ఆమె గర్జిస్తున్నారు. ఈ విషయంలో ఆమె నేరుగా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాను ఆశ్రయించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నాయకురాలు తానే స్వయంగా లాయర్ల కోర్టులో వాదించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాధారణంగా రాజకీయ నేతలు సీనియర్ అడ్వకేట్లను పెట్టి కేసులు వాదింపచేస్తారు. కానీ మమత మాత్రం తానే ముందుకి వచ్చి తన వాదనలు వినిపించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ చర్య వెనుక పక్కా రాజకీయ లెక్క ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. నేనే మీ ఓట్ల కోసం కోర్టు మెట్లు ఎక్కాను అనే సందేశం నేరుగా జనాల్లోకి వెళ్లాలన్నదే ఆమె లక్ష్యమని అంటున్నారు. సర్ ద్వారా జరిగే అన్యాయం ఎంత తీవ్రమైందో ప్రజలకు బలంగా చెప్పాలని ఆమె భావించారు. సుప్రీంకోర్టు కూడా గల్లంతైన ఓట్ల అంశంపై ఎన్నికల సంఘాన్ని పరిశీలించాలని ఆదేశించటం ఆమె వాదనకు బలం ఇచ్చినట్లే అయింది. ఇప్పుడు బెంగాల్ అంతా కూడా సర్ గురించి మాట్లాడుతోంది. ఒక ముఖ్యమంత్రి లాయర్లా మారి కోర్టులో వాదించడం సాధారణ విషయం కాదు. ఇది రాజకీయంగా పెద్ద మెసేజ్.